ఇలా పెద్ద సైజులో రావడానికి నేను ఈరోజు ఫర్టిలైజర్ ఏమి ఇస్తున్నానో చూపిస్తానండి. అయితే ఇక్కడ చూడండి, ఒక 10 ml వేస్తున్నాను. వేసి ఈ లిక్విడ్ కనుక మనం అలాగే కూరగాయల మొక్కలకు కూడా ఇవ్వచ్చు. ఇలాగండి ఒక మొగ్గు చొప్పున మనం కనుక పూల మొక్కలకి ఇస్తే చాలా చిన్న మొక్కకే ఈ 2 పాట్స్కే మీకు చూపించాను. ఇది ఎల్లో కలర్ ఫ్లవర్ ప్లాంట్. ఇప్పుడు మనం హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మనం మందార పూలు బాగా పూయడానికి మంచి ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నానండి. ఆ ఫర్టిలైజర్ ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను. పువ్వులు పూయాలంటే మనకు ఎప్పుడు కూడా దాని కేరింగ్ కూడా చూసుకోవాలండి. మందార పూలు బాగా పూస్తాయి. నేను ఈ ఫర్టిలైజర్ అయితే క్రమం తప్పకుండా 1 monthకి ఒకసారి ఇస్తూ ఉంటానండి. చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వస్తున్నాయి ఏంటి ఫ్లవర్స్ అనేవి. ఓకే అండి, ఈరోజు అంతేకాకుండా మీకు ఒక విషయం కూడా చెప్దాం అనుకుంటున్నానండి. ఒక గుడ్ న్యూస్తో వచ్చేసాను మీ ముందుకి. ఏంటో తెలుసా అండి, మన 17th గ్రాండ్ నర్సరీ మేళా హైదరాబాద్లో జరగబోతుందండి. తెలుసు కదండి, నక్లెస్ రోడ్ అండి, పీపుల్స్ ప్లాజా దగ్గర. అయితే అక్కడ నేను ఎప్పుడు కూడా నన్ను అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో, ఏంటంటే మీ స్టాండ్స్ బాగున్నాయి, ఎక్కడ చేయించుకుంటున్నారు, మీ పాట్స్ కూడా బాగున్నాయని అడిగారు కదా. వాళ్ళకి చెప్తూ ఉన్నాను. కానీ ఇక్కడ నేను మీకు చూపిస్తాను కూడా అండి. ఏంటంటే ఇగోండి, నేను ప్లాస్టిక్ సెంటర్ వారి దగ్గర నేను ఈ స్టాండ్స్ అయితే తెప్పించుకున్నాను. ఇంత పెద్ద పెద్ద బరువున్న పాట్స్ పెట్టినా కూడా చాలా చక్కగా కాస్తున్నాయండి. మంచి డ్యూరబుల్గా ఉన్నాయి. వాళ్ళు ఈ వృక్షవేద వారు పంపించిన ఈ స్టాండ్స్ అయితే చాలా డ్యూరబుల్. అలాగే ఇక్కడ చూడండి, చాలా వరకు పాట్స్ కూడా నేను అరేంజ్ చేశానండి. చాలా బరువు ఉన్నవి పెద్ద పెద్ద పాట్స్ని కూడా పెట్టవచ్చు. అంత గట్టిగా ఉన్నాయండి, థిక్గా ఉన్నాయి. నాకైతే బాగా యూస్ఫుల్ అనిపించింది. వీళ్ళు ఇక్కడ స్టాల్స్ని కూడా పెడుతున్నారండి. ఎక్కడంటే ఇప్పుడు మన మేళాలో అయితే బ్లాక్ ఏ నెంబర్స్ 4, 21, 28 అండి. తప్పకుండా అక్కడికి వెళ్తే మీకు వాళ్ళు అవైలబుల్గా దొరుకుతారు. వాళ్ళ దగ్గర మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే అక్కడ పర్చేస్ చేసుకోండి. స్టాండ్స్ అయితే చాలా బాగున్నాయి, వైడ్ వెరైటీస్ ఉన్నాయి. చాలా ఇంకా న్యూ స్టాల్స్ కూడా వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారంట స్టేట్ వైజ్. చాలా గుడ్ న్యూస్ అనమాట. మనకి మంచి డ్యూరబుల్ స్టాండ్స్ ఇంకెక్కడికో వెళ్ళి కొనుక్కోకర్లేదు, చక్కగా వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. పాట్స్ కూడా చాలా బాగుంటాయండి. వాళ్ళ దగ్గర అన్ని ఐటమ్స్ కూడా సూపర్ అనమాట. నేనైతే అక్కడే తెప్పించుకుంటున్నాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా పర్చేస్ చేయండి. పదండి, ఇప్పుడు మందార మొక్కకి ఏమి ఇవ్వాలో చూసేద్దామండి. రండి. మందార పూలు బాగా రావాలంటే మనం మంచిగా ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇక్కడ చూడండి ఎంత బాగా పూసాయో, ఎంత మంచి కలర్. ఇలా పెద్ద సైజులో రావడానికి నేను ఈరోజు ఫర్టిలైజర్ ఏమి ఇస్తున్నానో చూపిస్తానండి. అయితే ఇక్కడ చూడండి, మొగ్గలు చూడండి కంటిన్యూగా వస్తూనే ఉంటున్నాయి మనకి. ఇలాగా మొగ్గలు రావడానికి ఇక్కడ చూడండి 2 ఉన్నాయి ఇంకా రెడీగానా. చిన్న మొక్క చిన్న పాట్లో వేసాను, అయినా మనకి ఇలాగా పువ్వులు అయితే బాగా విపరీతంగా పోస్తూ ఉంటాయి. మీకు ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నాను. ఒక వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి, మొగ్గలు ఎక్కువగా రావడానికి. అలాగే ఒక చిన్న మొక్క నుంచే మనం ఎక్కువ పువ్వులు పూయించుకోవాలంటే ఏం చేయాలనేది ఆ వీడియో ఎండ్ సెక్షన్లో ఇస్తానండి. అది కూడా మీరు చూడండి ఒకసారి. అయితే ఈరోజు నేను ఇలా మంచిగా పువ్వులు పూయడానికైతే ఒక మంచి ఫర్టిలైజర్ అయితే ఇవ్వబోతున్నానండి. ఏం లేదండి, మన దగ్గర వర్మీ వాష్ అనమాట. నేను వర్మీ వాష్ని కొని తెచ్చుకున్నాను, వాడేసానంటే ఇంకా కొద్దిగా ఉంది. ఇది కూడా ఇప్పుడు నేను ఇలాగ 12 లీటర్స్ బకెట్ ఉంటుంది కదా, ఆ బకెట్లోని ఒక 10 ml వేస్తున్నాను. వేసి ఈ లిక్విడ్ కనుక మనం మొక్కలకి ఇస్తే, పూల మొక్కలకి చాలా బాగా పనిచేస్తుందండి. చాలా అద్భుతంగా ఫ్లవరింగ్ అయితే వస్తుంది. తప్పకుండా మీరు కూడా ఇవ్వండి. పల్చగా ఆ వర్మీ వాష్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుందండి. ప్రతి మొక్కకి ఇవ్వచ్చు, పూల మొక్కలకి అలాగే కూరగాయల మొక్కలకు కూడా ఇవ్వచ్చు. ఇలాగండి ఒక మొగ్గు చొప్పున మనం కనుక పూల మొక్కలకి ఇస్తే చాలా బాగా పనిచేస్తుంది. నేనైతే ఇలా గులాబీ మొక్కలకి అన్నిటికీ కూడా నేను ఈ వాటర్ని అయితే సప్లై చేస్తాను. గులాబీలు కూడా భలే పోస్తాయండి, గుత్తులు గుత్తులుగాన. ఇక్కడ ఒక చిన్న మొక్క ఉంది, దీనికి కూడా వేద్దాం. అలాగే ఇక్కడ చూసారా మందారం మొక్క, ఇది పసుపు మందారం అండి. పూసి కింద రాలిపోతున్నాయి కూడా పసుపు పూలు. అలాగే మొగ్గలు నిలబడడానికి మనం ఇలాంటి ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి, పూత రాలిపోదు. నన్ను అడుగుతున్నారు, మొగ్గలు రాలిపోతున్నాయి, బలంగా ఉండట్లేదు అంటే దానికి కారణం ఇలాంటి బలమైన ఫర్టిలైజర్ ఇవ్వాలండి. అప్పుడే మనకి పక్క నుంచి మొగ్గలు వస్తాయి. ఇదిగోండి చూసారా, ఇవన్నీ పూసేసిన పువ్వులు అనమాట.
చక్కగా రావాలంటే ఇలాంటి ఫర్టిలైజర్ మనం ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటే మొగ్గలు రాలిపోవు, కంటిన్యూగా మనకి పువ్వులు అనేవి వస్తూ ఉంటాయండి. ఇంకో మందార మొక్క ఉందండి, అక్కడ కూడా ఇద్దాం. చామంతి పూలు కూడానండి చాలా చక్కగా వస్తాయి. పువ్వులు విరబూయాలంటే మనం ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని కంటిన్యూగా ఇస్తూ ఉండాలి. ఇక్కడ ఒక మందార మొక్క ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ మందార మొక్కకి మొగ్గలు ఉన్నాయి చూసారండి, ఇవి రెడీ అవుతాయి. ఆల్రెడీ నేను ఇక్కడ 5-6 పూస్తే కట్ చేసేసాను, మళ్ళీ వచ్చేస్తున్నాయి అనమాట చిన్న మొక్కకే. ఈ 2 పాట్స్కే మీకు చూపించాను. ఇది ఎల్లో కలర్ ఫ్లవర్ ప్లాంట్, ఇప్పుడు మనం చూసిన రెడ్ కలర్ మందారం, దానికే నేను ఏం చేయాలనేది చూపించానండి వీడియోలో. తప్పకుండా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే పూల మొక్కలు అయితే అద్భుతంగా పోస్తాయి. గులాబీలకు కూడా ఇవ్వచ్చండి. వర్మీ వాష్ అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే కొంతమంది తెలియదు అడుగుతారు. మనకి ఇక్కడ నర్సరీస్లోనే ఉంటాయండి, అడిగితే చెప్తారు, లేదంటే ఆన్లైన్లో తెప్పించుకోవాలన్నమాట. ఓకేనండి, నేనైతే ఇప్పుడు ఈ విధంగా మొక్కలకి ఇచ్చేసాను. ఇంకా చాలా మొక్కలకి ఇవ్వాలండి. ఓకేనా, మళ్ళీ కలుద్దామండి మంచి వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి. అప్పటి వరకు మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్ అండి.